అట్లాంటివి మూఢనమ్మకాలు మమ్మల్ని వేధిస్తున్నప్పుడు ఒకసారి చూస్తే దానికి సైంటిఫిక్ రీజన్తో పాటు అసలు ఎలా ఉండాలి, దానికి పరిష్కారం ఏంటనేది. కొంతమంది దూరం అయిపోయారు. ఒక కారణం ఏమిటంటే కులం. కొన్ని కులాల వాళ్ళు. అసలు ఈ సనాతన ధర్మం గురించి ఏం చెప్తారు గురువు? ఆ రకంగా సనాతన ధర్మం అనేది నాయకుల వల్ల కావచ్చు, ప్రవచనకర్తల వల్ల కావచ్చు, గురువుల వల్ల కావచ్చు. సనాతన ధర్మం అంటే ఏమిటి అంటే, సనాతనం అంటే ఎప్పటి నుంచో ఉన్నది. ఎప్పటి నుంచి అంటే 100 years. అయితే గురువు గారు, మన హిందూ ధర్మంలో సంధ్యావందనానికి చాలా ప్రాముఖ్యత ఉందని. అసలు సంధ్యావందనం అంటే ఏమిటంటే, ఇప్పుడు మనం ఊరికే రోజుకు 3 సార్లు చేస్తాం. త్రికాల సంధ్యావందనం అంటే ఉదాహరణకి మనకి గాలి ఇస్తుంది, పీల్చుకోవడానికి, తాగడానికి నీళ్ళు ఇస్తుంది, అన్నీ వండుకోవడానికి అగ్ని కూడా ఇచ్చేది ప్రకృతే. అలాగే అన్నీ మనకి ప్రకృతి ఇస్తుంది. మనలో స్పేస్ ఇస్తుంది. ఆ స్పేస్ లేకపోతే మళ్ళీ మనం ఖచ్చితంగా ఇంట్లో ఈ దేవుడి ఫోటో ఉంటే అది ఒకటమ్మా. సనాతన ధర్మంలో ఒక గొప్పతనం ఉంది. మిగతా మతాలు ఏవైనా చూస్తే మీరు రెస్ట్రిక్టెడ్. అది మనం చూస్తాం కదా, త్వరగా వెళ్ళండి ఆ భక్తుడు కష్టాలు పడుతున్నాడు అని అమ్మవారు. అమ్మ ఒకటి ఏమిటంటే గుర్తుపెట్టుకోండి, నేను ఇందాక చెప్పినట్టు భగవంతుడు సామాన్యంగా ఈ కొండలోను కల్పించుకోడు. సామాన్యంగా కల్పించుకోడు ఆయన. మీరు పూజలు చేస్తే అంటే భగవంతుడికి పూజ చేస్తే వెంటనే కర్మంతా కరిగి. చాలా మంది చెప్తూ ఉంటారు, అంటే చాలా చోట్ల మనం విన్నాం కూడా గురూజీ. సో ఎందుకు అన్ని లీటర్స్ ఆఫ్ మిల్క్ అభిషేకం చేస్తారు? అమ్మ ఒకటి ఏమిటంటే చక్కగా శివలింగానికి కొంత అభిషేకం చేయొచ్చు ప్రతి వాళ్ళు, అందులో తప్పేమీ లేదు. పారబోసేస్తున్నారో మట్టిలో నీళ్ళు అన్నీ, ఆ పారబోసేసే కొంత ఉపయోగించుకోవచ్చు. అది బయట నుంచి చూస్తే లాజికల్లే, కానీ బాటనీ వచ్చిన వాడు ఉన్నాడు అనుకోండి, వెంటనే ఏం చెప్తారంటే, నాయన పారబోయడం కాదు, ఇక్కడ పోస్తే భూమిలోకి వెళ్తాయి. దేహమే దేవాలయం అంటాను కదా. మంచి ప్రశ్న అడిగారు. ఇది న్యాయంగా అయితే దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. సో అసలు ఎందుకు చేయాలి అది? అది యాక్టివేట్ అయితే ఇంకా అద్భుతం అమ్మా. మనం ఎక్కడి నుంచి వచ్చాము అనేది మనకి మొత్తం తెలిసిపోతుంది. ప్రకృతి అంతా మనకి అర్థం వద్దమ్మా. అసలు ఆ ప్రక్రియల్లోకి ఇప్పుడు ఈ ఛానల్ ముఖంగా చెప్తున్నాను, కుండలిని సాధనలో అలాంటి వాటికి వీలున్నంత వరకు వెళ్ళకండి, అది మంచిది కాదు.